వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రదీప్ గారు, సరస్వతి గారు ఉన్నారు. సార్ నమస్కారం మేడం అండ్ సార్. నమస్కారం అండి. నాకు ఇద్దరు కన్ఫ్యూజ్ సార్ మేడం అని ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయినమాట అండి. అంటే సరస్వతి మేడం గారికి, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి మా మేడం గారు సరస్వతి గారికి చెప్పాను ముందండి. సార్ మీరు మోటివేషనల్ స్పీకర్గా, అంటే ఈ రోజుల్లో చూస్తున్నాను చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం చిన్న చిన్న విషయాలకి చూస్తున్నాను. ఎక్కువగా నేను పవన్ కళ్యాణ్ గారి విషయం ఎందుకు ఎత్తానంటే, ఆయన 2 స్థానాలు కోల్పోయి 0 అయిపోయాడండి. దాని నుంచి మళ్ళీ ఒక 100% స్ట్రైక్ కొట్టారండి. దీన్ని ఒక మోటివేషనల్గా మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఎవరైనా ఒకే నిబద్ధతతోటి ఓ పర్టికులర్ అది ఏ రంగమైనా సరే దాంట్లోనే ఉంటే గెలిపోవటములు అసలు దానికి అతీతంగా పైకి రావచ్చు. నారాయణ రెడ్డి గారు అంటారు, చోట కెరటం అంటే నాకు ఇష్టం, పడినందుకు కాదు పడినా తిరిగి లేచినందుకు అంటారు. అంటే ఏంటంటే కింద పట్టడం పైకి లేవటం కామన్. సో విరాట్ కోహ్లీ 0 కొడతాడు, విరాట్ కోహ్లీ 100 కూడా కొడతారు. పవన్ కళ్యాణ్ గారు అదే నిబద్ధతతోటి, అసలు ఎంతోమంది రాజకీయ నాయకులకు లేని నిబద్ధత తనలో ఉంది. నిజానికి చూస్తే అతనున్న స్టార్ స్టేటస్లో అందరూ ఆయన్ని పట్టుకుని ఆహా ఓహో అనే స్టేటసే కదా అది. ప్రతి వాళ్ళు ఫ్యాన్సే. ఒక్కళ్ళు కూడా ఆయన్ని విమర్శించలేనంత ఎత్తుకెదిగారు. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఆయన ఎంచుకున్న ఒక సేవ కోసం ఎంచుకున్న రంగు. ఇక్కడికి వచ్చేటప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, తన్ని అవమానపరచడం, తనతో పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేయటం, ఇవన్నీ కూడా ఆయన తట్టుకుని తిరిగి పైకి వచ్చాడు. అదే నేను చెప్పేది, ఎవరైతే నిబద్ధతతోటి సహనంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎంతైనా పైకి రాగలుగుతారు. ఓర్పు, సహనం, ఓపిక. అంటే ఒక సాలెపురుగు ఉంటుందండి, మనం ఇల్లు ఎక్కడో కట్టుకుంటుంది, మనం చీపురు కట్టతో కొట్టేస్తాం. అది తిడుతుందా, కొడుతుందా, అరుస్తుందా, కొరుకుతుందా? ఏం చేయదు. పాక్కుంటూ వెళ్ళి ఇంకో చోట ఇల్లు కట్టుకుంటుంది. మనం కూడా అంత సహనంతో ఉంటే విజయం వచ్చి మన దగ్గర వచ్చి వాళ్తుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు జనరల్గా రాజకీయ నాయకులు ఆరోపణలు ఏంటంటే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది వేల కోట్లు సంపాదించుకోవడానికి. ఆయన సొంతంగా డబ్బులు ఇస్తున్నాడు. ఆయన సంపాదించిన డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ₹1,00,000 అలాగా ఇస్తున్నారు అన్నమాట ఆయన. అదే అండి, ఆ నిస్వార్థమైన నిబద్ధత, ఈ రెండు ఆయనకు చాలా స్ట్రెంగ్స్. తర్వాత ఆయన ఐడియాలజీ చాలా బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, సామాన్యులకి అందుబాటులో ఉండే నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఇక మీరు మోటివేషన్ చూస్తే గరికపాటి వారిను మా చాగంటి వారి, నేను కాకినాడ సార్ నా నేటివ్ ప్లేస్, మా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళిద్దరు మోటివేషన్ చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? పరిచయం ఉంది సార్ వాళ్ళిద్దరితోనే? ఇద్దరితో పరిచయం ఉంది. చాగంటి గారిని మేము ఇద్దరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసాం ఒకసారి. ఏమనిపిస్తుందండి, మంచి చెప్పాలి కదండి, మంచి చెప్పబోతే ఎలా అవుతుందండి? ఇప్పుడు ఒక అడవిలో ఉన్న నిప్పు అడవిని దహించేస్తుంది. అదే నిప్పు తీసుకెళ్ళి ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే అది దేనైనా సృష్టిస్తుంది. అలాగే వీడు పెద్దవాళ్ళు చెప్పే మోటివేషన్ మనకు ఎలా ఉంటుందంటే, మనం పనికిరాని వెన్నెల్లా ఉన్న దాన్ని తీసుకొచ్చి పనికొచ్చే వెన్నెల్లాగా ఛానలైజ్డ్ ఎనర్జీ అవుతుంది. ఇద్దరు ఉద్దండులు, తెలుగు జాతి గర్వించదగ్గ మంచి ప్రవచనకర్తలు, వక్తలు, మహా ఆలోచన పరులు ఇద్దరు కూడా. అంటే ఇద్దరు తేడా చూస్తుంటే ఈయన కొద్దిగా, అంటే గరికపాటి వారు చూసారనుకోండి, ఇది కొంచెం చలోక్తిగా ఉంటుందండి, కొద్దిగా హాస్యోక్తిగా ఉంటుంది. ఈయనేమో ఆసక్తిగా ఉంటుందండి. ఇప్పుడు ఎట్లా కంపేర్ చేస్తామండి, సంపంగిని గులాబీని కంపేర్ చేయలేం కదా. ఎవరి గొప్పతనం వారిది, దేని శైలి దాంది. అలా గరికపాటి గారు కొంచెం ఈనాటి తరానికి పనికొచ్చే లైవ్ ఎగ్జాంపుల్స్తో మాట్లాడుతూ ఉంటారు. చాగంటి వారు ఆనాటి పురాణాలలో ఇతిహాసాల్లో ఉన్న మంచిని తీసుకొచ్చి నువ్వు ఇలా ఉండరా అని ప్రేరణాత్మకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు 2 రకాలు, ఇద్దరు కావాల్సిన వాళ్ళే. ఇప్పుడు మీరు ఇన్ని మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చారు కదా సార్, దీంట్లో మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకా చేయాలనిపిస్తుందా, లేకపోతే చాలు అనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఎక్కువ ఎవరికి ఇస్తే బాగుంటుంది అలా అనిపిస్తుంది? మీరు చూసారు కదా. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. జిగ్జిగ్లర్ ఒక చోట చెప్తాడు, మోటివేషన్ అనేది ఎప్పుడో ఒకసారి వచ్చే వెన్నెల లాంటిది కాదు, ప్రతిరోజు చేసే స్నానం లాంటిది, ప్రతిరోజు తినే తిండి లాంటిది అని చెప్తారు. మనలో ఒక అలసత్వం, తెలియని ఒక అమాయకతనం, అలాగే మన మీద మనకున్న అశ్రద్ధ, నా వల్ల కాదేమో అని చెప్పి 10 మంది అనే మాటలు నిజమని నమ్మే ఒక రకమైన ఆత్మన్యూన్యతా భావం, ఇవన్నీ కూడా మోటివేషన్తో పైకి వస్తాయి. మనం మంచి మాట్లాడాలి. నేను ఎప్పుడు ఇంకా చాలు అనుకోలే, చేసింది ఇంత, చేయాల్సింది కొండంత అని ఇంకా చాలా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. అట్లా యాక్చువల్గా ఏంటంటే మీరు ఎక్కడైనా వీడియోలు చెప్పి ఉంటారు, నేను ఇంకోసారి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి. మీరు సినిమా ఫీల్డ్లోంచి ఇలా నెమ్మదిగా మోటివేషన్లోకి ఎలా వచ్చారు? ఎందుకంటే నేను బివి పట్టాభిరామ గారు చూశానండి, మ్యాజిక్ చేసేవారు, తర్వాత మోటివేషన్లోకి వెళ్ళారండి. మన ఈయన కూడా చాలామంది చూసారు మోటివేషనల్ స్పీకర్స్ని.
మీరు కూడా ఎలా మారారు సార్, దీంట్లోకి ఎలా వచ్చారు సార్ దీంట్లో? నేను 2 గుర్రాల మీద మొదటి నుంచి స్వారీ చేస్తున్నాను. వీళ్ళెవరు మన తెలుగు రాష్ట్రాల్లో ట్రైనింగ్ అనేది తెలియక ముందరే మేము ట్రైనర్స్ కింద అయ్యాము. ట్రైనింగ్ అంటే మామూలుగా స్పీకింగ్ అంటే ప్యాషన్గా కూడా మాట్లాడతాం. అభిరుచి ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కూడా మాట్లాడతాం. అలాంటి వాళ్ళని ప్యాషనేట్ స్పీకర్స్ అంటారు. మేము ట్రైన్డ్ స్పీకర్స్. మేము ఇద్దరం కూడా ఒక 7 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ చేసాం ఇందులో. ఇది నా 50వ సంవత్సరం యాజ్ ఎ స్పీకర్. 1974 నా 8వ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడటం మొదలు పెడితే ఇవాళ దాకా ప్రతిరోజు ఇవాళ కూడా మీతో మాట్లాడతాం. ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే ఉంటాం. 50 ఏళ్ల పాటు నిరంతరంగా ఈ ప్రయాణం సాగుతుంది. ఇది నాకు ఇష్టం. మన మనసులో ఉన్న ఒక మాట భావమై మాటై అవతల వాళ్ళని ఆకట్టుకుని వాళ్ళకి ఇష్టమై వాళ్ళ ఆ భావాన్ని ఆచరిస్తే దీన్ని అత్యుత్తమ భావ ప్రకటన అంటారు. ఇది కేవలం ఈ శక్తి మాటకి మాత్రమే ఉంది. ప్రేరణ ఆదర్శం మన చేష్టల ద్వారా ఉంటుంది. ప్రేరణ మనం చెప్పే మంచి మాటల ద్వారా ఉంటుంది. కాబట్టి నేను ఎంచుకున్నది సినిమా యాక్టర్గా ఇవాళ కూడా ఉన్నాను. నేను సినిమా వదిలేసి చేయలేదు కదా. ఇప్పుడు కూడా నేను చేసిన సినిమా రేపు చీకట్లోనే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. నేను రెడీ అనే సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసిన బంగారు మురుగులు అనే సినిమా ఒకటి కంప్లీట్ అయింది. ఇలా 6 సినిమాలు చేశాను. అవి అలాగే ఉంటాయి, ఇది ఇలాగే ఉంటుంది. 2 వేరు వేరు దృక్పథాలు. ఒకటి వదిలి ఒకటి పట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీ అనుభవం అంటే ఈ స్పీచ్ వాళ్ళు కూడా సార్ మదర్స్ మీట్ ఉంది సార్. అది ఎక్కువగా ఈ రోజుల్లో జెంట్స్ రావట్లేదు. నేను చూసాను పేరెంట్స్ మీట్ అనుకోండి, మదర్స్ వస్తున్నారండి. నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో ఆ తల్లిని సరి చేస్తే మొత్తం అంతా హౌస్ అంతా మొత్తం ఇలా కుటుంబం అంతా బాగుపడుతుందేమో అనిపించింది నాకు. అది అంతే కదండి. ఒకళ్ళు చదువుకుంటే, పురుషుడు చదువుకుంటే ఆ చదువు తనతోనే ఉంటుంది. స్త్రీ చదువుకుంటే ఆ చదువు కుటుంబం మీద సమాజం మీద పడుతుందని ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఆర్యోక్తే కదా. అట్లా ఇవాళ రేపు ఏమైంది, ఇదివరకు ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు చదువుకొని వాళ్ళు. ఇప్పుడున్న తల్లులందరూ చదువుకున్న తల్లులే, వాళ్ళందరూ చిన్నపిల్లలే. వాళ్ళ పిల్లల దానికి పేరెంట్ టీచర్ మీటింగ్ వాళ్ళు రావటం, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవటం జరుగుతూనే ఉంది. నేను ప్రత్యక్షంగా నేను చూసాను, స్కూల్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నేను చూస్తున్నాను మేడం. చూస్తుంటే వాళ్ళకి అసలు ఎలా పెంచాలని తెలియట్లేదండి. పిల్లలతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి. ఇది హతలు పో అని నాకు ఒక పాప ఇమిడియేట్ చేసింది సరదాగా జోక్గా. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చాలా ఇంగ్లీష్ స్టైల్లో ప్లీజ్ గో అండ్ బ్రింగ్ దట్ బైక్, ప్లీజ్ బ్రింగ్ దట్ బుక్ అని అందటండి మమ్మీ. ఇంటికి పెంటదారా బుక్ తేవే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల ఇమిటేట్ చేసిందండి. నేను స్టన్ అయిపోయాను. మా అమ్మ బయట ఇలా మాట్లాడుతుంది, ఇంటికి వచ్చినది ఇలా మాట్లాడుతుందండి. ఇప్పుడు పేరెంటింగ్ అంటే ఒకప్పుడు లాగా లేదు కదండి. పిల్లలు కూడా చాలా ఫాస్ట్ అయిపోయారు. వాళ్ళ గ్రాస్పింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా. సో వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా అప్గ్రేడ్ అవుతూ వస్తున్నారు. మీరు చెప్పిన ఒక ఎక్కడో జరిగే ఒక సంఘటన తప్ప సాధారణంగా ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని చాలా చక్కగా ఐడియల్గా పెంచడానికే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళకు ఓవరాల్ డెవలప్మెంట్ కోసమే చూస్తున్నారు. ఇదివరకు అంటే మా చిన్నతనంలో కానీ తర్వాత జనరేషన్స్లో కానీ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని కేవలం కొన్ని ప్రొఫెషన్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రెషర్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు గమనించండి, పిల్లల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి బోల్డ్ అవకాశాలు, స్కై ఇస్ ద లిమిట్ అని. పాట పాడే వాళ్ళకి, డాన్స్ చేసే వాళ్ళకి, డ్రామా వేసే వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కూడా అది ప్రొఫెషన్గా టేకప్ చేయొచ్చు అనే ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది సొసైటీలో. ఇదివరకు నేర్చుకుంటుంటే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్, క్లాసికల్ మ్యూజిక్ నువ్వు క్లాస్కి వెళ్తే ఎలాగా ఫైనల్ ఎగ్జామ్స్ చదువుకొని ఆపించారు. ఇప్పుడు అలా లేదు. దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇది కూడా ఒక పెద్ద ప్రొఫెషన్, రేపు పొద్దున దీంట్లో కూడా బోల్డ్ డబ్బు ఉంది, పేరుంది, ఒక మంచి పొజిషన్ ఉంది అని గ్రహించారు. కాబట్టి తల్లిదండ్రులు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు. మీరు చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి వాళ్ళకి స్ట్రెస్, ఎంత స్ట్రెస్లో వాళ్ళు పనిచేస్తున్నారంటే సంపాదన అనేది సరిపోవటంలా, రూపాయి వెంట పరుగు పెడుతున్నారు. ఒక ఉద్యోగంతో తృప్తి లేదు, ఇంకొక బిజినెస్ చేయడం కోసం. ఈ స్ట్రెస్లో ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ తప్పుతున్నాయి. సో ఆ ప్రభావం కుటుంబం మీద, ఫ్యామిలీ రిలేషన్స్ మీద, పిల్లల మీద, అన్నిటి మీద పడుతుంది. సో ప్రస్తుతం కావాల్సింది ఐక్యూ కాదు, ఎవరికి ఇంటెలిజెంట్ క్వశ్చన్ కాదు, ఎమోషనల్ క్వశ్చన్. ప్రతి చోట కూడా మనం బయటికి వెళ్ళిన కార్పొరేట్స్లో చూడండి, వేరే పెద్ద పెద్ద పొజిషన్స్లో చూడండి, వీళ్ళు ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది వీళ్ళకి. గివెన్ అ సిచ్యువేషన్, ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తే వీళ్ళు ఎదుర్కోగలరా, ఇలాంటివన్నీ చూస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ స్ట్రెస్ని, వాళ్ళ చికాకుల్ని పిల్లల మీద ప్రదర్శించకుండా వాళ్ళకి యాటిట్యూడల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులే హీరోయిన్. ఫస్ట్ వాళ్ళనే ఇమిటేట్ చేస్తారు వీళ్ళు, నేను అమ్మలాగా నాన్నలాగా అనుకుంటా. కాబట్టి
అక్కడ మీరు అన్నట్టుగా కేర్ఫుల్గా ఉండాలి 100%. కానీ అది ఎక్కడో కొంత శాతమే అంటున్నాను నేను. మిగతా వాళ్ళందరూ చాలా బాగున్నారు యాక్చువల్గా. మార్పు వచ్చేసింది. మార్పు వచ్చింది. కొంతమంది ఏంటంటే అంటే పేరెంట్స్ ఈ పిల్లలు ఎదురుగుండా దెబ్బలాడుకోవడం కానీ అదే చేయకూడదండి. నేనేం చెప్తా అంటే పేరెంట్స్ ఇద్దరు ఒక యూనిట్ లాగా ఉండాలి. పిల్లల మీద ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినా వాళ్ళు పిల్లల ముందు ప్రదర్శించకూడదు. పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే. అమ్మ నాన్న కొట్టుకుంటున్నారనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళకు వస్తే రేపు నేను కూడా మా ఫ్రెండ్ లాగా సింగిల్ పేరెంట్ ఉన్న తల్లిగా ఉండిపోతారో తండ్రిగా ఉండిపోతారో, నాకు అమ్మ నాన్న ఇద్దరు ఉండరు అనే భయం వాళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని కల్పిస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ పేరెంట్స్ అందరికీ ఏంటంటే, మీరు తల్లిదండ్రులుగా కలిసి ఉండాలి, భార్యాభర్తలుగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంటే మీ ఇద్దరు ఏ అభిప్రాయ భేదాలు ఉన్నా గదిలోకి వెళ్ళో పిల్లలు లేనప్పుడు వాదించుకోండి, మనుషులందంగా తప్పదు. అభిప్రాయ భేదాలు ఉంటాయి, వాదనలు ఉంటాయి. ఎవ్వడూ పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో. అంత ఆదర్శ దంపతులు అన్న మాకు కూడా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న మాటలు తగులు లేకుండా అలా లేకపోతే అసలు స్నేహితులవే కావు, భార్యాభర్తలే కావు అసలు. అలానే కాదండి, పేరెంటింగ్ లో ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ గా ఓన్లీ భార్యాభర్తలు రిలేషన్స్ వాళ్ళిద్దరి స్ట్రెస్ మీద పడటమే కాదండి. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లైక్ ఎలా అంటే పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో కంపేర్ చేస్తారు, లేదా వాళ్ళ బ్రదర్స్ పిల్లలతో నీకు 80% వచ్చింది వాడికి 90% వచ్చింది అని ఒక కంపారిజన్. వాళ్ళ పిల్లల్లోనే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి తేడాలు చూపిస్తుంటారు. ఫస్ట్ చైల్డ్కి ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి తేడా చూపిస్తారు. వీడికి అప్పటిదాకా ఫోకస్లో ఉన్న పెద్దవాడు చిన్న పిల్లాడు పుట్టంగానే ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. అందరూ వీడిని ముద్దు చేయడం, తల్లిదండ్రులు వాడి మీద కాన్సన్ట్రేట్ చేయడం, సైకలాజికల్గా పెద్ద పిల్లవ కానీ పెద్ద పిల్లవాడు కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సైకాలజీ పిల్లలు ఏంటంటే చాలా ఒక మైనల్ లాంటి వాళ్ళండి. వాళ్ళని మనం ఎలా మోల్డ్ చేస్తే అలా అవుతారు. సో పుట్టినవాడికి నిజంగా తెలియదు. ఆ జాగ్రత్త మన ఫస్ట్ చైల్డ్ మీద, నీ కోసమే పుట్టాడు అని వాడికి ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ, ఆ పుట్టిన తమ్ముడిదో చెల్లెలదో రెస్పాన్సిబిలిటీ వీడికి అప్పచెప్పడం, ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ పేరెంట్స్ అలవర్చుకోవాలి. కంపేర్ చేయడం చేయకూడదు, పిల్లల మధ్య తేడాలు చూపించకూడదు, ఆడపిల్లకి మగపిల్లాడికి తేడా చూపించకూడదు. ఇప్పటికీ కొన్ని వర్గాల్లో అమ్మాయిలకి ఒక రకమైన పనులు, అబ్బాయిలకు ఒక రకమైన పనులు చెప్తున్నారు. మనమేమో బయట గొంతు దించుకుని అందరూ సమానం, అందరికీ ఈక్వల్గా ఉండాలంటున్నాం. ఇంట్లోనే అవన్నీ మొదలవుతాయి. పిల్లల మీద ప్రభావం, పిల్లలు నేర్చుకునేది ఫస్ట్ గురువు తల్లి, ఆమె దగ్గర నుంచే మొదలవుతుంది. నువ్వు అమ్మాయివి నువ్వు వెళ్ళకు, లేకపోతే నువ్వు అబ్బాయివి నువ్వెందుకు చేయడం, ఇలాంటివి లేదు. ఒక్కో చోట రివర్స్లో ఉంటుంది. వాడు మగపిల్లాడు ఆడపిల్ల బయటికి వెళ్ళిపోతుంది, వేరే ఇంటికి వెళ్ళిపోతుందని దాన్ని నెత్తి మీద పెట్టుకుని వీటిని ఎక్కువ స్ట్రెస్ చేయడం. పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు పెద్దయిన తర్వాత, వాళ్ళకి చిన్నప్పుడు తల్లిదండ్రులు చూపించే ఈ తేడాలు పెద్దయిన తర్వాత వాళ్ళకి అది ఎక్కడైనా కావచ్చు, ఆస్తి విషయంలో అవ్వచ్చు, ఈగోల విషయంలో అవ్వచ్చు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన మంచి అట్మాస్ఫియర్ కార్డియల్గా ఉండేలాగా పేరెంట్స్ చూసుకోవాలి. ఇటువంటి పేరెంటింగ్ స్టైల్స్ అండి చాలా రకాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అయితే స్ట్రెస్ వాళ్ళ మీద చూపించకూడదు, కంపారిజన్ వద్దు, అలాగే వాళ్ళిద్దరు పిల్లల మధ్య కూడా కంపారిజన్ వద్దు, ఆడపిల్లకి మగపిల్లాడికి తేడా వద్దు, పెద్దవాళ్ళ మీద ఉన్న కోపాలు అంటే ఇంట్లో ఉన్న ఇన్లాస్ కానీ వేరే వాళ్ళ మీద ఉన్న ఆ చికాకులన్నీ పిల్లల మీద చూపించటము, ఇలాంటివన్నీ చేయకూడదు. మేము పేరెంటింగ్ మీద కూడా ఒక పెద్ద మాడ్యూల్ చేసి పేరెంట్స్ కూడా మేము సెమినార్స్ చేస్తూ ఉంటాం. అదొక్కటే మీకు ఇప్పుడు ఎంతసేపు చెప్పినా సరిపోదు. కాబట్టి మామూలుగా ఒక కామన్గా నేను ఒక చిన్న క్యాప్సూల్ లాగా చెప్పాను అనమాట.